విక్రమార్క కథలు. భోజరాజు 2 మెట్లు ఎక్కి 3వ మెట్టు మీద కాలు మోపబోతుంటే దాని మీదున్న బొమ్మ, రాజా, విక్రమార్కుడి గుణగణాలు మరికొన్ని విను అంటూ అతన్ని నిలబెట్టింది. బట్టితో కలిసి ప్రజారంజకంగా పాలిస్తున్న విక్రమార్కుడిని పొగడని వారే లేరు. అతనిని స్తోత్రం చేయడం ఎవరితరమూ కాదు. అయినా కవులు, పండితులు స్తోత్రాలు చేసేవారు. ఆ కాలంలోనే ఉజ్జయినిలో గోవింద శర్మ అనే బ్రాహ్మణుడు సకల శాస్త్రాలు చదివిన సదాచార సంపన్నుడు. అతనికి సంతానం లేదు. అందుకు ఎప్పుడు సత్కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి ప్రార్థించేవాడు. దేవుడి దయ వల్ల అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ దంపతులు ఎంతో సంతోషించి అల్లారు ముద్దుగా పెంచుతూ ఆయా కాలాలలో జరిపించవలసిన విధులు జరిపించేవారు. తండ్రి అతనికి తెలిసిన విద్యలన్నీ కొడుక్కు నేర్పించాడు. కుర్రవాడు 14వ ఏట గోవింద శర్మ సముద్ర స్నానానికి తీసుకెళ్లగా ఒక ముసలి పట్టుకొని నీటిలో మాయమైంది. గోవింద శర్మ గోలుగోలున ఏడుస్తూ, భగవంతుడా, నా వంశం వృద్ధి అవడానికి కారణమైన నా ఏకైక పుత్రుని ఇలా చేయడం న్యాయమేనా? నా పట్ల నీకెందుకింత నిర్దయ కలిగింది? నీకేం పాపం చేశాను? విక్రమార్కుడు న్యాయశీలుడని, అతని పాలనలో ఎటువంటి అకాల మరణాలు సంభవించవని వాడుక. మరి అన్యాయం ఎందుకు జరిగింది? ఈ తప్పు రాజు వల్లనే జరిగింది అనిపిస్తుంది. అతనికే చెప్పి మొరపెట్టుకుంటాను అని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు, అయ్యా, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ అడిగాడు. గోవింద శర్మ రాజు వైపు కోపంగా చూస్తూ, విక్రమార్క, నువ్వు న్యాయశీలుడవని, నీచే పాలింపబడి దేశంలో చోరబాధలు, దుర్మరణాలు, అకాల మరణాలు ఉండవని లోకప్రసిద్ధి. కానీ నేనుండగానే నా 14 ఏళ్ల వరప్రసాదుడు, ఏకైక పుత్రుడు ముసలి చేత లాక్కుపోబడ్డాడు. నువ్వు న్యాయం తప్పకపోతే ఇలా జరగదు. నీ వల్లనే నాకు ఈ దుఃఖం కలిగింది అని ఆరోపించి మళ్ళీ రోధించసాగాడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి, బ్రాహ్మణోత్తమ, దుఃఖం దిగమింగి నా మాట వినండి. మీ కొడుకుని మొసలి కదా మింగింది. చనిపోయిన వాడు మళ్ళీ వస్తాడా అని సంశయించకండి. ఎలాగైనా ఎక్కడికి వెళ్ళినా త్వరలోనే మీ పుత్రుని తెచ్చి ఇస్తాను అని మాటిచ్చాడు. బ్రాహ్మణుడు అతన్ని ఆశీర్వదించి వెళ్ళాక రాజు భట్టిని పిలిచి జరిగింది చెప్పి, నేను బ్రాహ్మణ కుమారుని తీసుకురావడానికి వెళ్తున్నాను. వచ్చే వరకు రాజ్యపాలన చూడు అని చెప్పి కాళికాలయానికి వెళ్ళి దేవికి నమస్కరించి ఎన్నో విధాల స్తోత్రం చేశాడు. కాళి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంది. విక్రమార్కుడు తాను గోవింద శర్మకు చేసిన వాగ్దానం చెప్పి, అసాధ్యమైన పనికి పూనుకున్నాను ఆదిశక్తి, ఈ మహత్కార్యం నీ దయతో కాని నెరవేరదు. నీ పాదాలను ఆశ్రయించాను అని సాష్టాంగపడ్డాడు. అప్పుడు కాళి, కుమారా, భయం చెందకు, నువ్వు తలపెట్టిన కార్యం సఫలమయ్యేటట్లు చేస్తాను అంటూ ఒక విభూది ఉండ, రత్నకంబలి ఇచ్చి వాటిని ఎలా ఉపయోగించాలో చెప్పి కార్యసిద్ధి, ఎన్నో లాభాలు కలుగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. అప్పుడు రాజు బ్రాహ్మణుడు చెప్పిన గుర్తుల ప్రకారం అతని కొడుకుని ముసలి మింగిన చోటికి వెళ్ళి దేవుణ్ణి స్మరించి రత్నకంబలిని నీటి మీద పరువగా అది తడవక ములగక తేలింది. అతను దాని మీద కూర్చోగానే ఆ కంబలి తనంతట తానే తెప్పలాగా సముద్రంలోకి పోసాగింది. అలా కొంత దూరం వెళ్ళాక విక్రమార్కుడు తన దగ్గరున్న ఉండలోని విభూదిని కొంచెం తీసి సముద్రం నీటి మీద జల్లాడు. అప్పుడు సముద్రం అల్లకల్లోలమై పొంగింది. ఆ నీటి మధ్య నుంచి పెద్ద ముసలి వచ్చి రత్నకంబలితో సహా విక్రమార్కుని మింగి నీటి లోపలికి పోయింది. విచిత్ర శిల్పాలు, అలంకారాలు, విశేషాలు గల ఆ నగరంలో రాజవీధిలో వెళ్తుంటే తన 7 బాలులతో ఎదురుగా వస్తున్న బ్రాహ్మణ బాలుడొకడు, రాజశేఖర, ఆగు, నువ్వు భూలోకంలో ప్రసిద్ధి చెందిన విక్రమార్క మహారాజువు కావా అని అడిగాడు. రాజు విస్మయం చెంది, అవును, నిజమే, కానీ నువ్వెవరివి? నేనెప్పుడూ ఎరుగని ఈ నగరంలో ఉన్న నీకు నేను ఎలా తెలుసు అని అడిగాడు. అందుకు ఆ బాలుడు నవ్వుతూ, నేను నీ రాజధాని ఉజ్జయినిలో ఉన్నవాడినే.
గోవింద శర్మ అనే బ్రాహ్మణుని ఏకైక కుమారుణ్ణి. సముద్రంలో స్నానం చేస్తుంటే ఒక ముసలి నన్ను మింగింది. ఎలాగో ఇక్కడికి చేరాను. పౌరులను అడగగా ఇది నాగలోకం అని తెలిసింది. దీనికి అధిపతి నాగేశ్వరుడు. నా తండ్రి పుత్రశోకంతో తల్లడిల్లిపోతూ సజీవుడై ఉన్నాడా? నీవిక్కడికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను నీకోసమే వచ్చాను. శ్రమ లేకుండా మొదటే నువ్వు కనిపించడం శుభసూచకం. ఇక నువ్విక్కడ ఉండనక్కర్లేదు, రాపోదాం. నిన్ను నీ తండ్రికి అప్పగించి అతని దుఃఖం పోగొడతాను అని విక్రమార్కుడు అనడంతో అతను నాగకుమారులను ఒప్పించి రాజుతో బయలుదేరాడు. రాజు పరాశక్తి ఇచ్చిన విభూతిని కొంచెం జల్లేసరికి వారు మొసలి నోటిలో నుంచి సముద్రంలోకి వచ్చారు. రత్నకంబలి పరవగానే వాళ్ళిద్దరూ నీటి మీద తేలసాగారు. కానీ అది సరిగా తీరానికి చేరడం లేదు. ఉన్నట్లుండి పెనుగాలి రేగి అలలు చెలరేగడంతో కంబలి ఇష్టం వచ్చినట్లు కొట్టుకుపోయి చాలా దూరం పోయి ఒక దీవి గట్టున ఆగింది. ఆ దీవి వృక్షాలతో లతలతో చాలా అందంగా ఉంది. వాళ్ళు ఆ దీవిలో కొంత దూరం వెళ్ళగా ఒక చక్కని పట్టణం కనిపించింది. అక్కడొక బ్రాహ్మణ ఇంట్లో బస చేసి విశ్రమించి ఈ నగరం అలంకరింపబడి ఉండడానికి కారణం ఏమిటి అంటూ విక్రమార్కుడు ఆ నగరం గురించి అడిగాడు. అయ్యా, ఇది పుష్కర ద్వీపం. దీనికి అధిపతి శంభురాజు. అతనెన్నో వ్రతాలు చేశాక లోకమోహిని అనే కుమార్తె జన్మించింది. ఆమెకు యవ్వనం వచ్చినందున పెళ్లి చేయాలని రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అందుకే పట్నం ఇలా అలంకరింపబడి ఉండి దేశ దేశాల నుంచి ఓడల మీద ఎందరో వచ్చి బస చేశారు. ఆ రాజకుమార్తె ఎవరి మెడలో పూలమాల వేస్తుందో మీరు కూడా ఆ వేడుక చూసి పోవచ్చు అన్నాడు ఇంటి బ్రాహ్మణుడు. విక్రమార్కుడికి స్వయంవరానికి వెళ్ళాలనిపించి నేను పని మీద వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు ఈ విప్రనందనుని చూడండి అని అతన్ని అప్పగించి కొంత ధనం ఇచ్చాడు. తానొక్కడే పట్టణానికి బయటకు వెళ్ళి బేతాళుణ్ణి తలుచుకొని అతని సహాయముతో అవసరమైనవన్నీ తెప్పించి వర్తకుడి వేషంలో విలువైన రత్నాలతో కూడిన పెట్టె పట్టుకొని స్వయంవర భవనద్వారం వద్దకు వచ్చాడు. విలువైన ఆ రత్నాలను చూసి స్వయంవరానికి వచ్చిన రాజులు బేరమాడుతుంటే స్వయంవర ముహూర్తం సమీపించిందని సూచిస్తూ వాద్యాలు మోగాయి. రత్నాల వర్తకుడు తాము వచ్చే వరకు ఉండడేమో అని అనుమానంతో వారు అతన్ని కూడా స్వయంవర సభలోకి తీసుకుపోయారు. అతను వర్తకుడిలా కూర్చొని విశేషాలు చూడసాగాడు. లోకమోహిని సౌందర్య రాణిలా వస్తుంటే రాజులందరూ తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. ఆమె ఒక్కొక్కరిని చూస్తూ వచ్చి వర్తకుడి వేషంలో ఉన్న అతని రూపానికి లక్షణానికి తన మనసు అతని మీద లగ్నం కాగా తన చేతిలోని పూలమాలని విక్రమార్కుడి మెడలో వేసింది. రాజులందరూ అది అవమానంగా భావించి మనులు కొనుక్కోకుండానే వర్తకుడిని వదిలి వెళ్ళిపోయారు. తన కుమార్తె చేసిన ఆ కార్యానికి ఏమి తోచక శంభురాజు తత్తరపాటుతో ఉండిపోయాడు. రాజుల మధ్య కూర్చున్న అతనిని రాజుగా భావించి అతని రూప లక్షణాలకి ఆకర్షింపబడి ఒక వర్తకుడిని వరించి నా తండ్రికి ఎంత తలవంపులు తెచ్చాను అని రాజకుమారి అంతఃపురంలో తన శయ్య మీద పడుకొని విలపించసాగింది. శంభురాజు మంత్రిని ఏం చేయాలి అని అడిగాడు. అందుకు అతను మీరు ప్రతిజ్ఞ చేసిన ప్రకారం అతనికిచ్చి వివాహం చేయవలసిందే. విధి ఇలా ఉండగా మనమేం చేయగలం? ఆమె పూర్వజన్మ పుణ్యం ఇంతే అని పెళ్లి చేసి పంపేయడమే కర్తవ్యం అన్నాడు. అంతలో లోకమోహిని తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, ప్రమాదవశాత్తు పెద్ద పొరపాటు చేశాను, మీకు అపఖ్యాతి తెచ్చాను, జరిగిన దానికి విచారించే ప్రయోజనం లేదు, వరించాను కనుక నేను అతని భార్యనే. అతని ముఖ లక్షణాలు చూడగా మహారాజులాగే తప్ప వర్తకుడిలా అనిపించలేదు. ఏదైనా కారణంగా మారువేషంలో ఉన్న మహారాజేమో అని ఇప్పటికీ అనిపిస్తుంది. ముందుగా అతని కులగోత్ర నామాలు మొదలైనవి తెలుసుకోవాలి.
ఈ రాత్రికి అతనిని సగౌరవంగా నా అంతఃపురానికి తీసుకురండి. తెరమరుగున ఉండి నేను అతని వివరాలు తెలుసుకుంటాను. అతను రాజే అయితే నన్నిచ్చి వివాహం చేద్దురుగాని, కాకపోతే అప్పుడే కర్తవ్యం ఆలోచిద్దాం అంది. రాజు అలాగే ఏర్పాటు చేయించి వర్తకుణ్ణి రప్పించి, అయ్యా, ఎందరో గొప్ప రాజులుండగా నా కూతురు నిన్ను వరించింది. ఇక ఆమెకి భర్తవి నువ్వే కదా. ఇవాళ రాత్రి నువ్వు ఆమె అంతఃపురానికి వెళ్ళి ఆమెతో పరిచయం కలిగించుకో. రేపు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను అని చెప్పాడు. వర్తకుడి వేషంలో ఉన్న విక్రమార్కుడు స్నానపానాదులయ్యాక బేతాళుణ్ణి తలుచుకొని తనకా రాత్రి సాయంగా ఉండి అవసరమైన సాయం చేయమన్నాడు. తను అంతఃపురానికి సిద్ధం చేయబడిన తల్పం మీద కూర్చున్నాడు. తెర కవతల రాజకుమారి, కానీ ఆమె ముఖం కనిపించడం లేదు. ఒకరు మాట్లాడతారని మరొకరు ఎదురు చూడసాగారు. అప్పుడు విక్రమార్కుడు, మా మధ్య కట్టబడిన తెర రాత్రి చాలాసేపు అయ్యింది. మేము ఒకరినొకరం చూసుకుందుకైనా లేకుండా మాట్లాడుకోకుండా ఎంతసేపు కూర్చోగలం? కాలం గడవడానికి నువ్వేదైనా కథ చెప్పు అన్నాడు. బేతాళుడు ఆ తెరలో ప్రవేశించి, అయ్యా, మీరు కథ చెప్పమన్నారు, కానీ ఎలా చెప్పగలను? నన్ను ముక్కలు కోసి దారాలతో కట్టి మీ మధ్య అడ్డంగా ఉండేలా బంధించి కట్టారు. అందువల్ల నాకు చాలా బాధగా ఉంది. ఏమీ చెప్పలేను అన్నాడు. తెర మాట్లాడేసరికి లోకమోహిని ఆశ్చర్యపోయింది. తెర చేతనే మాట్లాడించగల ఈ వ్యాపారి సామాన్యుడు కాడని భావించి, ఇంకా ఏం వింతలు చూడవచ్చునో అని చెలికత్తెలను పిలిచి తెర విప్పి కింద ఉంచమంది. వాళ్ళు ఆ విధంగా చేసి తెరను తీశారు. వర్తకుడు, దయామయి అయిన రాజపుత్రి నీ బాధ తెలిసి కట్లు విప్పించింది కదా, ఇక ఆలస్యం చేయక కథ చెప్పు అన్నాడు. ఇప్పుడు కొంచెం సులువుగానే ఉంది. మీరు అడిగినప్పుడు నాకు తెలిసిందేందో నేను చెప్పాలి, వినండి అని మొదలుపెట్టింది తెర. చంద్రనగరం అనే చక్కని పట్టణానికి రాజైన చంద్రశేఖరుడు ధర్మంగా పరిపాలించేవాడు. అతనికి భార్యలు చాలామంది ఉన్నా సంతానం కలగలేదు. దాన ధర్మాలు పూజలు ఎన్నో చేయించగా చివరికి దైవానుగ్రహం వల్ల ఒక కొడుకు కలిగాడు. అతనికి కాంతి రూపుడని పేరు పెట్టి సకల విద్యలు నేర్పించాడు. పెళ్ళిడు వచ్చాక తనకి కన్యను వెతకబోతే ఎక్కడా కనిపించలేదు. అతని చిత్రపటం రాయించి మంత్రికిచ్చి, దీనిని పట్టుకొని దేశాలు తిరిగి మన కాంతి రూపుడికి తగిన కన్యను కనుక్కొని ఈ పటం వారికి చూపి ముహూర్తం నిశ్చయించుకొని వేగంగా తిరిగిరా అని సేవకులని సామాగ్రిని అమర్చి పంపాడు. దేశాలు తిరిగినా తగిన కన్య కనిపించకపోవడంతో నిరాశతో తన ఊరు మరలి వస్తూ ఒక పట్నం దగ్గర చెరువు ఒడ్డున విడిది చేశాడు. అతను గుడారాలు వేయించిన నాడే ఎక్కడి నుంచో మరొకడు పరిజనంతో వచ్చి దగ్గరలోనే తాను గుడారాలు వేయించాడు. చంద్రనగర మంత్రి కొత్తవారి గురించి తెలుసుకొని, మీరు మంత్రి గారని తెలిసింది, ఏం పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అందుకు అతను, అవును, మహేంద్రపురం అధిపతి ఇంద్రసేనుడి మంత్రిని. నా పేరు విశ్వావసుడు. మా రాజుకి లేకలేక కలిగిన కాంతిరూపిణి సౌందర్యాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. ఆమెకు తగిన వరుడు ఎక్కడా కనిపించక ఆమె చిత్రపటం రాయించి ఇచ్చి తగిన రాజకుమారుణ్ణి వెదికి తెమ్మని రాజు నన్ను పంపాడు. ఎందరో రాజకుమారులని చూశాను, కానీ కాంతి రూపిణికి తగిన వాడెక్కడా లభింపలేదు. పురానికి తిరిగిపోతూ ఇక్కడ విడిది చేశాను. మీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. గుణాఢ్యుడు తాను తిరుగుతున్న పని గురించి చెప్పాడు. అలా వాళ్ళిద్దరూ కలవడం దైవ సంకల్పంగా భావించి తమ వద్దనున్న చిత్రపటాలను పక్కపక్కన ఉంచి అవి ఒకదానితో ఒకటి చక్కగా అమిరాయని, వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని, అప్పుడే అక్కడే బ్రాహ్మణుల చేత ముహూర్తం నిశ్చయం చేసి శుభలేఖలు వ్రాయించి పటాలు మార్చుకొని తమ నగరాలకు పోయి మంత్రులు రాజులకి సమర్పించారు. చంద్రశేఖరుడు ఇంద్రసేనుడు చాలా సంతోషించి వివాహం జరిపించారు. పెళ్ళయ్యాక చంద్రశేఖరుడు కొడుకుని కోడల్ని తన పట్నం తీసుకొచ్చి చక్కని భవనంలో ఉంచి నిర్విచారంగా గడపమన్నాడు.
ఒకనాడు భార్యాభర్తలు పున్నమి వెన్నెల్లో క్రీడించి అలసి ఆరుబయట నిద్రపోతుండగా ఆకాశంలో విహరిస్తున్న దేవకాంతలు కిందికి చూసి వారి అద్భుతమైన దేహకాంతులకి ఆశ్చర్యపోయి మేడ మీద దిగారు. వారు కాంతి రూపుణ్ణి మోహించి ముల్లోకాలకి ఇతనే సుందరుడు, ఇలాంటి వాడితో కామకేలి సుఖం అనుభవించలేని స్త్రీ జన్మ నిష్ఫలం, మనం ఇతనిని దేవలోకం తీసుకుపోయి వంతుల వారిగా ఇతనితో సుఖిద్దాం అని తమ మహిమతో భార్యకి తెలియకుండా కాంతి రూపుణ్ణి తమ లోకం తీసుకుపోయారు అని చెప్పి, స్వామి ఈ కథ నాకింతవరకే తెలుసు, ఆపై తెలియదు అనేశాడు బేతాళుడు తెర రూపంలో. ఆ కథ వింటున్న లోకమోహిని అయ్యో తర్వాతేం జరిగిందో, కాంతి రూపుడు ఏమయ్యాడో అనుకుంటుంటే వర్తకుడు తెర కథ మధ్యలో నిలిపేశావు, తర్వాతేం జరిగిందోనని చాలా కుతూహలంగా ఉంది, ఎవరు చెప్తారింకా అని అడిగాడు. అందుకు ఆ తెర అదిగో రాజనందన, శయ్య వద్ద ఉండే దీపపు సెమ్మె చెప్పగలదు అంది. అప్పుడు ఆ వర్తకుడు ఓ దీపపు సెమ్మె తెర కొంత భాగం చెప్పి కథ మధ్యలో ఆపివేసింది, మిగిలినది చెప్పి మాకు సంతోషం కలిగించు అన్నాడు. బేతాళుడు ఆ దీపపు సెమ్మెలో చేరాడు. అయ్యో ఈ రాజకుమారి పెద్ద దీపం పెట్టి కూర్చుంది, వేడితో కాగిపోతున్నాను, ఇంకా కథ ఎలా చెప్పగలను అంది సెమ్మె. తెర దీపపు సెమ్మె మాట్లాడడము కథలు చెప్పడమునా, ఇతనెవరో గొప్పవాడిలా ఉన్నాడు, ఇంకా ఏం వింతలు చేస్తాడో చూద్దాం అని రాజకుమారి సెమ్మలోని దీపం ఆర్పి వచ్చి కూర్చుంది. వర్తకుడు అది చూసి, ఈమె దీపం ఆర్పిని ఇష్టం తీర్చింది కదా, ఇక కథ తరువాయి భాగం చెప్పు అన్నాడు. దేవకాంతలు తన భర్తను తీసుకుపోయిన విషయం తెలియక కాంతి రూపిణి అంతఃపురమంతా వెతికించింది. ఎక్కడా కనిపించకపోవడంతో దిగులు పడి మామగారికి ఆ దుర్వార్త తెలియపరిచింది. చంద్రశేఖరుడు సేవకుల చేత ఎంతో వెతికించినా కాంతి రూపుడు కనిపించక విచారంతో రాజ్యపాలనలో ఇచ్చలేక తల్లడిల్లిపోసాగాడు. కాంతి రూపిణి విరక్తితో భర్తను స్మరిస్తూ నిష్ఠతో కాలం గడపసాగింది. దేవకాంతలు కాంతి రూపుణ్ణి తమ లోకం తీసుకుపోయాక రోజుకొకరు వంతున అతనితో రతి సౌఖ్యం అనుభవించసాగారు. చేసేదేమీ లేక అతను వారితో సకల భోగాలు అనుభవించసాగాడు. కొన్నాళ్ళు అలా గడిచాక దేవకాంతలు ఒక చోట చేరి మాట్లాడుకోసాగారు. మనం ఒక తప్పు చేశాము, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకి తెలియకుండా ఇతన్ని తీసుకొచ్చేశాం, ఆమె పతి కోసం ఎంత దుఃఖిస్తుందో, ఇతనిని మనం వదులుకోలేము, కనుక ఆమెని కూడా మనలో కలుపుకొని ఆమెకి కూడా ఒకనాడు వంతి ఇవ్వడం న్యాయం. అలా అయితే ఆమె కూడా వారానికి ఒకనాడు కామ సుఖాలు అనుభవించగలదు. ఇలా చేయకపోతే మనకి మహాపాపం వస్తుంది అంది. మిగిలిన వారు ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. అది మొదలు వాళ్ళు రాత్రులలో భూలోకానికి వచ్చి సముద్ర స్నానం చేయడం వాడుక. అలా వచ్చినప్పుడు కాంతి రూపుణ్ణి తీసుకువచ్చి అతని భార్యకి పరివారానికి స్మృతి లేకుండా చేసి తాము తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అతన్ని మళ్ళీ తమతో తీసుకుపోయేవారు. కాంతి రూపుడితో అతని భార్య దేవతల మాయ వల్ల మాట్లాడలేకపోయినా క్రీడించిపోయేవాడు. అతను ఆమెతో అలా 1 సంవత్సరం గడిచేసరికి ఆమె గర్భవతి అయ్యింది. ఎవరికైనా తెలిస్తే నింద పడవలసి వస్తుందని ఏం చెయ్యాలా అని భగవన్మాయ గురించి చింతిస్తూ రహస్యంగా ఉంచిన గుట్టు బయటపడక తప్పలేదు. కాంతి రూపిణి చెలికత్తెలు నరపురుషుడి దర్శనమే లేని అక్కడ నివసిస్తున్న తమ రాణి గర్భవతి అయినందుకు ఆశ్చర్యపోతూ ఆ విషయం దాచితే తమకి మాటొస్తుందని భయపడి ఆమె మామగారికి ఆ రహస్యం వెల్లడించి, మహాప్రభో, పోతుటీగైన చొరరాని అంతఃపురంలో ఉన్న దేవిగారికి ఎలా చూలు కలిగిందో చెప్పలేకపోతున్నాను, మేమెన్ని విధాలా అడిగినా తనకేమీ తెలియదని భగవంతుడి మీద ఆనవేసి ఆమె చెబుతున్నారు, జరిగినది మీకు చెప్పాము అన్నారు. చంద్రశేఖరుడికి ఆశ్చర్యము దుఃఖము వేశాయి. తన కోడలు ఎవరితోనో కూడి వాంఛ తీర్చుకుంటుంది అని, అందువల్లనే గర్భవతి అయిందని దృఢంగా నమ్మాడు.
మంత్రితో ఆలోచించి లోకదూషణకి విరచి ధర్మశాస్త్రజ్ఞులను పిలిచి జరిగినది చెప్పాడు. వారు శాస్త్రాలు తిరిగేసి, ప్రభు, భర్త లేనప్పుడు విటుడితో కూడి గర్భవతి అయిన స్త్రీని ఎవరికీ తెలియకుండా అరణ్యానికి పంపివేయడమే ప్రాయశ్చిత్తం అని చెప్పారు. రాజు ఆజ్ఞాపించగా సేవకులు ఆమెని ఘోరమైన అడవిలో వదిలి వచ్చేశారు. అర్ధరాత్రి అరణ్యంలో వదలబడిన కాంతిరూపిణి తన దుర్దశకు విచారిస్తూ భగవంతుని స్మరించి ఏ క్రూర మృగానికో ఎరై ప్రాణాలు వదలాలని పులులకి సింహాలకి ఎదురు వెళ్ళినా అవి ఆమెనేమి చెయ్యక తొలగిపోయాయి. ఇంకేం చెయ్యాలని ఏడుస్తూ నడుస్తుంటే చంద్రోదయమై సన్నని బాట కనిపించింది. దాని వెంట వెళ్ళిన పట్నమేది కనిపించక శ్మశాన భూమి ఎదురైంది. ఇలా కష్టాలు పడడం కంటే ఆ చితిలో పడి చనిపోవడం మేలనుకుంది. అంతలో ఎవరో స్త్రీ రోధిస్తున్నట్లు వినిపించి అది ఏ పిశాచమో దుష్టగ్రహమో అని అది రాకముందే చనిపోవాలని మంటలోకి ఉరకబోతుంటే ఒక వృద్ధురాలు పరుగున వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని యువతలకి లాగేసింది. ఆమె భయం వదిలి, నువ్వెవరివి, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, ఈ అర్ధరాత్రి శ్మశానానికి ఎందుకొచ్చావు అని అడిగింది. నువ్వెవరివి సుకుమారి, నువ్విక్కడికి ఎందుకొచ్చావు, నీ ఊరు పేరు ముందు చెప్పు, నువ్వు మనిషివే అయితే నీ వృత్తాంతం చెప్పు, తర్వాత నేను నా వివరం చెబుతాను, భూతానివైతే నన్ను తినేసి నీ ఆకలి తీర్చుకో అంది ఆ వృద్ధురాలు. కాంతిరూపిణి తన వృత్తాంతం అంతా చెప్పింది. అది విని వృద్ధురాలు ఆశ్చర్యపోయి, దైవమతం ఎవరికి తెలియదు, మహాభోగాలు అనుభవించవలసిన నీకి గతి పట్టిందా, ఇక మాలాంటి వాళ్ళకి కలిగే కష్టాలు ఒక లెక్క, ఏ రాజు నిన్ను అడవికి పంపివేశాడో ఇది ఆ రాజు చంద్రశేఖరుడు పాలించే చంద్రనగరమే. రాత్రి కనుక దారులు తెలియక మళ్ళీ ఇక్కడికే చేరావు. నేను ఈ పట్నంలో వేషిని, నా పేరు ధనవతి, ఈ చితి మీద కాలుతున్నది నా కూతురే, ఇవాళ ఉదయమే మరణించింది. పుత్రికా వ్యామోహంతో ఇంట్లో ఉండలేక ఈ చితినైనా చూద్దామని ఏడుస్తూ వచ్చాను. చచ్చినది బతికి రాదు కదా, నా మనవి విను, నువ్వు నా ఇంటికి వచ్చి ఉండు, నిన్ను నా కూతురుగా చూసుకుంటూ కొంత దుఃఖం తగ్గించుకుంటాను, నువ్వెవరివో బయట పెట్టను, వృధాగా చావదలుచుకోవడం మంచిది కాదు, వెళ్దాంరా అని బతిమాలి ఇంటికి తీసుకెళ్ళి ఆమె తన మనవరాలని ఇరుగు పొరుగు వారికి చెప్పిందా వృద్ధురాలు. కొన్నాళ్ళకి కాంతిరూపిణికి ప్రసవ వేదన ప్రారంభమైంది. వేష మంత్రసానిని రప్పించి దానితో రహస్యంగా, ఈమెకి కలిగే బిడ్డ ఆడబిడ్డ అయితే మంచిదే, మగబిడ్డ కలిగితే ఆమెకి తెలియకుండా కర్రబొమ్మను ఒకదానిని ఆమె పక్కలో పెట్టి బిడ్డని చంపి పూడ్చివేయి అని చెప్పి దానికి బహుమానంగా ధనము కర్రబొమ్మ ఇచ్చింది. కాంతిరూపిణికి చక్కని మగబిడ్డ కలిగాడు. మంత్రసాని వేసి చెప్పినట్లు చేసి, నీకు పుట్టిన బిడ్డ ఇదే అని కర్రబొమ్మని చూపించగా కాంతిరూపిణి ఆశ్చర్యపోయి, లోకంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా, నా కర్మ కాబోలు అని దుఃఖించింది. మంత్రసాని మగబిడ్డని ఊరు బయట శక్తి గుడి వద్దకు తీసుకుపోయి చంపడానికి చేతులు రాక దగ్గరలోని ఒక పుట్ట పక్కన పడుకోబెట్టి ఇంటికి పోయింది. అంతవరకు చెప్పి నేను ఇంతవరకే విన్నాను, తర్వాత కథ కావాలంటే లోకమోహిని తలగడ చెప్పగలదు, నాకు తెలియదు అని ఊరుకుంది దీపపు సెమ్మె. వర్తకుడు తలదిండును అడగగా, ఈ సుందరాంగి తన బరువంతా నాపై మోపి ఉండడంతో నాకు ఊపిరాడడం లేదు, ఆయాసంగా ఉంది, ఎలా చెప్పగలను అంది తలదిండు. తలగడగూడగా మాట్లాడుతుందే అని మరింత ఆశ్చర్యపోయి రాజకుమారి తలగడని తీసి తనకి వర్తకుడికి మధ్య ఉంచి తాను కూర్చుంది. అప్పుడు వర్తకుడు, తలగడ, రాజకుమారి నీ సమస్య తీర్చింది, ఇక కథ చెప్పు, సెమ్మె చెప్పిన కథ సాగించు అన్నాడు. తలదిండు చెప్పడం మొదలుపెట్టింది. ఆ రాజ్యానికి రాజైన చంద్రశేఖరుడికి కల్లో కాళికాదేవి కనిపించి తన గుడి వద్ద ఉన్నటువంటి మగబిడ్డని తెచ్చుకొని పెంచమని ఆజ్ఞాపించింది. గుడి వద్ద చందమామ లాంటి బిడ్డకు పాము పడగ విప్పి నీడ పట్టి ఉంది.
పాము వీరిని చూసి పుట్టలోకి పోయింది. రాజు ఆ శిశువుని తీసుకువెళ్ళి భార్యకిచ్చి పెంచమన్నాడు. కొడుకు కనిపించక దిగులుతో ఉన్న రాణి ఆ బిడ్డనెంతో ప్రేమగా పెంచసాగింది. విక్రమకేసరి అని పేరు పెట్టి అతనికి సకల విద్యలు, జంతువుల భాషలు కూడా నేర్పించాడు రాజు. అన్ని శుభలక్షణాలు కలిగిన విక్రమకేసరే తనకు వారసుడని, రాజ్యానికి అధిపతి అని రాజు నిశ్చయించుకున్నాడు. 18 ఏళ్ళు నిండాక రాజకుమారుడు ఒకనాడు నగరం 4 వీధులు చూసి రావాలని కొందరు మిత్రులతో గుర్రం మీద బయలుదేరగా అతన్ని చూసి స్త్రీ పురుషులు ఎంతగానో మెచ్చుకున్నారు. అతను వేశ్యవీధిలో ప్రవేశించగానే అతన్ని చూడడానికి ఇంటి ముందు నిలిచిన వృద్ధవేశ్య కాంతి రూపిణులను విక్రమకేసరి చూశాడు. ఆమె లావణ్యానికి అతను ఆశ్చర్యము, మోహము చెంది సేవకుణ్ణి పిలిచి, ఈ రాత్రి నేను వేశ్య వద్దకు వచ్చి కోరిన ధనమిస్తాను, అంగీకారం తెలుసుకురా అన్నాడు. వృద్ధవేశ్య మహద్భాగ్యం అని అన్నదని వాడు జవాబు తెచ్చాడు. విక్రమకేసరి ఎంతో సంతోషించాడు. ధనవతి తాను రాజకుమారుడికి మాట ఇవ్వడం కాంతిరూపినికి చెప్పలేదు. ఎప్పుడు పొద్దుపోతుందా, రాజకుమారుడిచ్చే ధనం ఒళ్ళో పడుతుందా అని ఆరాటపడుతూ కొత్తగా పనులు చేయసాగింది. కాంతిరూపిని ఏమీ అడగలేదు. ఆ ఇంటి ముందు ఒక ఆవు, దూడ కట్టబడి ఉన్నాయి. రాజకుమారుడు ఆ ఇంటిలోకి పోయే తొందరలో చూసుకోక దూడ తోకపై అడుగు వేసి తొక్కాడు. దానికి నొప్పి కలిగి, అమ్మా చూడు, ఈ రాజకుమారుడు నా తోక తొక్కిపోతున్నాడు అని తల్లికి తన దుఃఖం చెప్పింది. అందుకు ఆ గోవు, పాపాత్ములు ఏమైనా చేయగలరు, మానవులని మనమేం చేయగలం? కన్న తల్లితో సంభోగించడానికి పోతున్న దోషి అయిన రాజకుమారుడికి యుక్తాయుక్తాలు తెలుస్తాయా? వాని కర్మఫలం వాడే అనుభవిస్తాడు అంది. ఆ మాటలు విన్న రాజకుమారుడు తుల్లిపడ్డాడు. నేను పోతున్నది వేశ్య వద్దకు కదా, కన్న తల్లితో సంభోగించబోతున్నా అంటున్నదే ఈ గోవు, దీనిలో రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అని నిశ్చయించుకొని లోపలికి నడిచాడు. వృద్ధ వేశ్య కాంతిరూపిణి వద్దకు వెళ్ళి విక్రమకేసరిని ఎంతగానో వర్ణించి, ఇక మనం ధన్యులమైనట్లే, విక్రమకేసరితో మంచిగా మసులుకుంటే గొప్ప బహుమతులు ఇస్తాడు, అవకాశం వినియోగించుకో అని సలహాలు ఇవ్వగా ఆమె, అమ్మా, నేను అలాంటి పాప పనులు చేసేదాన్ని కాను, నన్ను మొదట ఇంటికి తీసుకువచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు, అలా అయితే నేను వచ్చి ఉండేదాన్నే కాను, నేను పతివ్రత తప్ప పడుపు గత్తెను కాను, ప్రాణాలైనా వదులుతాను కానీ ఈ పాపానికి ఒడిగట్టను. నీ ఇంట్లో ఉండవద్దన్నా సంతోషమే, ఇంతవరకు నీ పన్నాగం నాకు తెలిసింది కాదు, ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు చెప్పకు అంది. గయ్యాలి అయిన ధనవతి ఆమె మాటలకు కోపగించి, దౌర్భాగ్యురాలా, నా కొంప ముంచదలుచుకున్నావా? రాజకుమారుడిని అవమానించే నేరం నా మీద పడుతుందే, నిన్ను నమ్మి దీనిలోకి దిగాను, ఇక మీదట నీ ఇష్టమే, కానీ ఇవాళకి మాత్రం నేను చెప్పినట్లు చేసి నా గౌరవం నిలబెట్టు, వచ్చినవాడు చాలా గొప్పవాడు అని చెప్పింది. కాంతిరూపిణి ఆమెను తిరస్కరించి నోరు మూసుకుపో అంటూ ఏడవసాగింది. ధనవతి పనికత్తెలను పిలిచి వారి సహాయంతో ఆమెను రాజకుమారుడున్న గదిలో తోసి తలుపు మూసి వచ్చేసింది. కాంతిరూపిణి మహాదుఃఖంతో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక్కసారి కన్నెత్తి విక్రమకేసరిని చూసింది. ఆమెకు పుత్రవాత్సల్యం కలిగి గుండెల నుండి స్తన్యం ఎగసి రాజకుమారుడి ముఖము, శరీరము తడిసేటట్లు పడింది. రాజకుమారుడికి ఆమెను చూడగానే మాతృభావం ఉదయించింది. అతను వివేకం కలవాడవడం వల్ల గోవు చెప్పిన మాటలు, ఆమె చనుబాలు తన మీద చిందడం, తనకు ఆమె మీద మాతృభావం కలగడం, వీటిని సమన్వయపరుచుకొని ఆలోచించగా ఈ విషయంలో ఏదో రహస్యం ఉందని గట్టి నమ్మకం కలిగింది. అతనేమి మాట్లాడకుండా లేచి ఇంటికి పోయాడు. ధనవతి అతను అలా వెళ్ళిపోయినందుకు కాంతిరూపిణి అతనితో సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్లనే అలా అలిగి వెళ్ళిపోయాడు అని భయపడి ఏం ఉపద్రవం సంభవిస్తుందో అని కాంతిరూపిణిని తిట్టిపోసింది. తెల్లవారాక విక్రమకేసరి తాతగారి వద్దకు వెళ్ళగా, వత్స, మొహం అలా ఉందేం,
అని అడిగాడు ఆయన. అందుకతను, తాతగారు, నా మనసులో ఇప్పుడు ఒక సందేహం కలిగింది. ఇంతకాలం మీరే నన్ను పెంచారు గనుక మీరే నా తల్లిదండ్రులు అనుకున్నాను. కానీ ఒక కారణం వల్ల అలా కాదేమో అని అనుమానం కలిగింది. నా తల్లిదండ్రులు మీరో అన్యులో చెప్పి నా మనసులోని అనుమానాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. అంతవరకు చెప్పకపోయినా ఇప్పుడు చెప్పడమే మంచిదని చంద్రశేఖరుడు తన కుమారుడైన కాంతిరూపుడికి కాంతిరూపినితో వివాహం చేయడం నుంచి ఆమె అడవిలో వదలడం వరకు చెప్పి, కాళి తనకి కలలో కనిపించి చెప్పిన ప్రకారం అతన్ని పెంచామని వెల్లడించి, దేవి వరప్రసాదంతో లభించావు నువ్వు, నిన్నే కొడుకుగా భావించి పెంచాను, నా రాజ్యానికి అధిపతి నువ్వే, నీకు నీ జన్మ విషయంలో సందేహం ఎందుకు కలిగింది అని అడిగాడు. మన నగరంలో ధనవతి అనే వేశ్య ఉంది, దాని పుత్రికని పిలిపించి విచారిస్తే తెలుస్తుంది అన్నాడు విక్రమకేసరి. రాజు సేవకులని ధనవతి వద్దకు పంపాడు. వారు ఆమెకి రాజాజ్ఞ చెప్పేసరికి గత రాత్రి జరిగిన దానికి తనను విచారించబోతున్నారని భయపడుతూ వచ్చింది. కాంతిరూపిణ్ణి కూడా తీసుకొచ్చింది. ధనవతి, నీతో వచ్చిన ఈమె ఎవరు? నిజం చెప్పకపోతే శిక్షిస్తాను అని గద్దించిన రాజుకి ఆమె నిజం చెప్పేసింది. విక్రమకేసరి కోరగా రాజు మంత్రసానిని రప్పించి అడుగగా, కాంతిరూపిణికి చక్కని మగబిడ్డ కలిగినట్లు కొయ్యబొమ్మ ఆమె వద్ద ఉంచి ఆ బిడ్డని చంపడానికి చేతులు రాక కాళి గుడి వద్ద పుట్ట పక్కన కొత్తిళ్లలో ఉంచి వదిలినట్లు చెప్పింది అది. అప్పుడు రాజు కాంతిరూపిణి, అమ్మా, నువ్వెవరివి? అర్ధరాత్రి కాటికెళ్ళి చితిలో పడి చావాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు. ఆమె తన తల్లిదండ్రుల, వారు పాలించే పట్నం పేర్లు చెప్పి, వివాహమైంది మొదలు అంతవరకు జరిగినది చెప్పి దుఃఖిస్తూ కన్నీటితో తల వంచుకొని నిలబడింది. అదంతా విని విక్రమకేసరి, ప్రభు, మీరిప్పుడు వినిన వృత్తాంతాలను బట్టి మీరు పెంచుకున్న బిడ్డ యొక్క వృత్తాంతం అందరికీ తెలిసింది కదా. మరొక సందేహం ఉండిపోయింది. మంత్రసాని వదిలి వచ్చినది, మీరు పెంచినది ఒకే బిడ్డేనా కాదా అని. ఈ సందేహాన్ని కాళికాదేవి తప్ప ఇతరులు తీర్చలేరు. మనం ఆ పరాశక్తినే ప్రార్థించి అడగడం మంచిది. కరుణాస్వరూపిణి అయిన కాళి మన సంశయం తీరుస్తుందనే నేను నమ్ముతున్నాను అన్నాడు. కాంతిరూపిణి చంద్రశేఖరుడు సరే అని వాళ్ళందరినీ తీసుకొని కాళికాలయానికి ఆ దేవిని అర్చించి తమ సంశయాన్ని నివారించమని ప్రార్థించాడు. వారి ప్రార్థన ఆలకించిన దేవి ప్రత్యక్షమై భర్తతో వెన్నెలలో శయనించి ఉండగా దేవతా స్త్రీలు కాంతిరూపుణ్ణి తీసుకుపోయింది మొదలు అంతవరకు జరిగినదంతా చెప్పి, రాజా, నీ కుమారుడు దేవలోకంలో దేవకాంతల వద్ద ఉన్నాడు, ఈమె నీ కోడలు, పరమ పతివ్రత, రహస్యం తెలియక నువ్వు ఈమె వ్యభిచరించడం వల్ల గర్భవతి అయిందని అడవికి పంపివేశావు. ఈమెలో ఏ దోషము లేదు. ఈమెకి గర్భం భర్త వల్లనే వచ్చింది. విక్రమకేసరి అనే ఈ కుమారుడు కాంతిరూపిణికి పుత్రుడు, నీ మనవడు. ఈమెకి తన భర్త లభించాలంటే శ్రద్ధాశక్తులతో దేవతా స్త్రీలను ఆరాధించాలి. అలా చేస్తే కరుణించి వారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు వాళ్ళని పూజించి పతిభిక్ష అర్థిస్తే వారు కరుణించి సంతోషించి ఈమెకి భర్తనిచ్చిపోతారు. ఇంకా మీరు పోండి, నేను చెప్పినట్లు చేస్తే సకల సుఖాలు కలుగుతాయి అని అదృశ్యమైంది. ఆ చరిత్ర విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. రాజు కోడల్ని అనునయించి మనవడి పక్కన చేర్చి అందరితోనూ నగరానికి వెళ్ళి ధనవతితో, నువ్వు చేయించదలుచుకున్న క్రూర కృత్యానికి నిన్ను శిరచ్ఛేదం చేయాలి, కానీ నా కోడలు నిప్పులో పడకుండా కాపాడావు కనుక శిక్షించకుండా వదులుతున్నాను పో అన్నాడు. మంత్రసానితో, భోగంది అలా చేయమన్నా కనికరించి బిడ్డని చంపక నా వంశం నిలిచేటట్లు చేశావు, పుణ్యాత్మురాలివి అంటూ దానికి అనేక బహుమతులు ఇచ్చి నగరంలోనే ఉండమన్నాడు. కాంతిరూపిణి తన తల్లి అని తెలిసిన విక్రమకేసరి ఆమె పాదాల మీద పడి తన నేరాలను మన్నించమని వేడుకొని ఆమెను అంతఃపురానికి పంపాడు. పతివ్రత అయిన కాంతిరూపిణి
కాళికాదేవి చెప్పిన ప్రకారం దేవతా స్త్రీలను చాలా భక్తితో ఆరాధించి వారికి ఆమె మీద దయ కలిగి ఆమె భర్తను ఇచ్చి తమ లోకానికి పోయారు. అతనిని దేవతా స్త్రీలు తీసుకుపోయాక జరిగినదంతా కాంతి రూపిణి చెప్పాక అతను తండ్రి వద్దకు వెళ్ళి తన వృత్తాంతం అతనికి చెప్పాడు. రాజు కొడుకుని చూసిన ఆనందంతో కౌగిలించుకున్నాడు. శుభముహూర్తం చూసి అతనికి పట్టాభిషేకం చేసి తాను నిర్విచారంగా గడపసాగాడు. కాంతిరూపుడు చాలా కాలం రాజ్యపాలన చేస్తూ భార్యాపుత్రులతో సుఖంగా జీవించాడు అని తలగడ కథ ముగించినట్లు ఆగి, విక్రమార్క రాజా, నాకు తెలిసిన కథ నేను చెప్పాను అంది. తెర దీపపు సమ్మె తలగడ కథలు చెప్పడంతో ఆశ్చర్యపోయిన రాజకుమారి తలగడ ఆ వర్తకుని విక్రమార్క రాజా అని సంబోధించడం గమనించి, ఎలా, ఇతను విక్రమార్కుడా? అయితే నన్ను మించిన అదృష్టశాలి ధన్యురాలు ఈ లోకంలో ఉండదు. అతనికి తప్ప ఇతరులకి ఆ ప్రాణుల చేత మాట్లాడించగల శక్తి ఉండదు. మరి విక్రమార్క చక్రవర్తికి ఇలా వర్తకుడి వేషం ధరించవలసిన అగత్యమేమిటి అని మనసులో అనుకుంటూ తటాలున చెయ్యదిగి అతని పాదాలకి నమస్కరించి, ప్రభు, మీరు మారువేషంలో ఉండటం వలన అమర్యాదగా ప్రవర్తించాను, నా నేరాలు మన్నించండి అని ప్రార్థించింది. అతను ఆమెను చూసి నవ్వుతూ, నువ్వు చేసిన నేరమేమీ లేదు. నీ మనసు తెలుసుకుందుకు, నన్ను నీకు తెలుపుకుందుకు ఇలాగా వస్తువుల చేత కథలు చెప్పించాను అంటూ తాను అంతఃపురం వదిలింది మొదలు అంతవరకు జరిగిన కథంతా చెప్పాడు. లోకమోహిని ఆ వృత్తాంతం తండ్రికి చెప్పగా శంభురాజు వచ్చి చూసి తగిన మర్యాదలు చేసి ఆ వార్త నగరంలో చాటించాడు. తన కూతురుని విక్రమార్కుడికిచ్చి వివాహం జరిపించాడు. ఒక నెల మామగారింట ఉండి తాను తీసుకువచ్చిన బ్రాహ్మణ పుత్రుణ్ణి సంరక్షిస్తున్న విప్రుణ్ణి రప్పించి అతనిని సన్మానించి భార్యని బ్రాహ్మణ పుత్రుణ్ణి వెంటబెట్టుకొని విక్రమార్కుడు ఉజ్జయిని నగరం చేరుకున్నాడు. తాను ప్రయాణమైంది మొదలు అంతవరకు జరిగినదంతా బట్టి మొదలైన వారికి చెప్పి బ్రాహ్మణుణ్ణి పిలిపించి అతని కుమారుణ్ణి కొంత ధనాన్ని ఇచ్చాడు. అతను విక్రమార్కుణ్ణి చూసి, రాజాదిరాజ, ఇలాంటి పనిని సామాన్యులే కాదు, ఎంతో గొప్ప రాజులు కూడా చేయలేరు. నువ్వు దేవాంశ సంభూతుడివి కనుక సముద్రంలో ముసలి మింగిన నా పుత్రుణ్ణి తెచ్చి ఇచ్చి నా వంశం నిలిపావు అని పొగిడి ఆశీర్వదించి కొడుకుతో వెళ్ళిపోయాడు. ప్రతిమ చెప్పిన కథ విని భోజరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ వేళకి ముహూర్తం మించిపోవడంతో భోజరాజు కొలువు చాలించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.